విద్యార్థులకు, తల్లిదండ్రులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కలగంపూడి, చించినాడ హైవే. పాలకొల్లు ఛాంబర్స్ విద్యాసంస్థలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే ప్రస్తుతం కళాశాల చైర్మన్ నరసింహారావు గారు ఉన్నారు. గత కొన్నేళ్లుగా విద్యార్థులకు సాంస్కృతిక సాంప్రదాయాల ప్రకారం ఈ సంక్రాంతి పండగ విశిష్టత గురించి విద్యార్థులకు వివరిస్తున్నారు. చాలా వరకు సంక్రాంతిలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు మర్చిపోతున్న ఈ తరుణంలో మీరు ఇంకా ఈ విధంగా విద్యాసంస్థలో సాంస్కృతిక కార్యక్రమాలను పూర్వం ఏం చేసేవారు అవన్నీ గుర్తు చేస్తున్నారు. మీకు ఏ విధంగా ఉంది? విద్యార్థులకి ఏం చెప్పగలరు? మా విద్యార్థులకి విద్యతో పాటు విద్యకుండే విలువలు, సాంప్రదాయం, ఎటువంటివన్నీ కూడా నేర్పాలి అనేటువంటి ఉద్దేశంతో పూర్వం మా గత 4 సంవత్సరాలు బట్టి మా విద్యా సంస్థల్లో ఈ సంస్కృతి సాంప్రదాయాలను, సంక్రాంతి సంబరాలని మేము నిర్వహిస్తున్నాము. ఇది చాలా వాళ్ళకి ఉత్సాహము, ప్రజలకు కూడా ఈ కాలేజీలో సంస్కృతి సాంప్రదాయాలతో పాటు విద్యను కూడా బాగా అందిస్తున్నారనేటువంటి మా విద్యా విధానానికి మా ఛాంబర్ ఎడ్యుకేషన్ సొసైటీకి కూడా మంచి పేరు తీసుకొస్తున్నది. ఇది మా ఛాంబర్ కాలేజీ తరపున, పాలకొల్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున కూడా మా అందరికీ కూడా మంచి తరుణము. ముందుగా మీ అందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సంక్రాంతి అంటే కోడిపందాలే అనుకుంటారు, కాకపోతే మీరు ఈ విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులకు ఇలాంటివి కూడా ఉంటాయనే విధంగా చేస్తున్నారు. మీకు ఏ విధంగా ఉంది? కోడిపందాలు అనేది మన సంస్కృతుల్లో, మన సంక్రాంతి సంబరాల్లో జరుగుతున్న మాట వాస్తవమే. దాంతోపాటు ఇటువంటివన్నీ కూడా మన పిల్లలకి తెలియాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ సాంప్రదాయాన్ని మేము కొనసాగిస్తున్నామండి. మీరేం చెప్తారు సార్? మీ కళాశాలలో దాదాపు గత కొన్నేళ్ళుగా ఈ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా ఉంది? చాలా ఆనందకరమైన విషయం అండి. పాలకొల్లు అంటేనే కళలకు పుట్టినిల్లు. అలాగే పిల్లలకి సంస్కృతి సంప్రదాయం చదువుతో పాటు నేర్పించాల్సిన బాధ్యత కాలేజీ అధ్యాపకుల మీద, మేనేజ్మెంట్ భుజస్కంధాల మీద ఉన్నది. ఆ ఉద్దేశంతోనే మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాలు అనేది ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కువ శాతం ఈ సంబరాల్లో పల్లెటూళ్ళలో జరుగుతూ ఉంటాయి. పట్టణాల్లో కొంత కనుమరుగు అవుతున్నా ఈ సంస్కృతి సంప్రదాయం పల్లెటూరులో ఉన్నది అందరికీ తెలియాలి అని చెప్పని, మా పిల్లలకు ముఖ్యంగా తెలియాలి అనే ఉద్దేశంతో ఈ హరిదాసులు అవనియండి, అలాగే బొమ్మల కొలువు అవనియండి, అలాగే ముగ్గులు పోటీ, రంగోలీ అవనియండి, అలాగే గంగిరెద్దులు అవనియండి, అలాగే పిండి వంటలు అవనియండి, ఈ సంప్రదాయకరమైన పిండి వంటలు, అది కూడా జంక్ ఫుడ్ లాంటివి కాకుండా సంప్రదాయకరమైన పిండి వంటలు కూడా ఏమేమి మనకి ఆ రోజుల్లో వండేవారు, ఎందుకు వండేవారు, దానివల్ల ఆరోగ్యపరంగా ఎందుకు ఆ పిండి వంటలు వండేవారు అన్న విషయం కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా పిల్లల చేతే మేమే దగ్గరుండి ఆ పిండి వంటలు కూడా వండించేలా చేసి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. చాలామంది ఈరోజు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు ప్రతి సంవత్సరం ఏంటంటే సంక్రాంతి సంబరాలు మా కాలేజీలో ఎప్పుడు మేము ఏర్పాటు చేస్తామని మాతో పాటు బయట ప్రజలు, అలాగే మా కాలేజీ విద్యార్థినులు, అలాగే వారి తల్లిదండ్రులు కూడా వేచి చూస్తూ ఉంటారు. ఈ రోజున మాకు ఇది ఒక పండగ, ముందుగా వచ్చిన మాకు పండగ. చాలా వరకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులపై ఒత్తిడి ఎక్కువ తీసుకొస్తుంటారు చదవమని. కనీసం క్రీడలకి ఎక్కడ గ్రౌండ్ ఉండదు, ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేయనివ్వరు. మీరు ఈ విధంగా ఇంకా కొనసాగిస్తున్నారు, భవిష్యత్తులో కూడా ఈ విధంగా కొనసాగించే అవకాశం ఉంది? ఖచ్చితంగా అండి. మా కాలేజీలో మా పిల్లలు స్పోర్ట్స్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మాకు ఎన్ఎస్ఎస్ యూనిట్ ఉంది, అలాగే నేవల్ యూనిట్ కూడా ఉంది. మేమేంటంటే ఒత్తిడి లేని విద్యను అందజేస్తాం. పిల్లల మీద ఎటువంటి ఒత్తిడి కూడా ఎప్పుడూ చేయం. క్యాంపస్ ప్లేస్మెంట్స్ విషయంలో మా విద్యాసంస్థ చాలా టాప్ అండి. పాలకొల్లులోనే మా కాలేజీలో డిగ్రీ చదివిన ప్రతి విద్యార్థికి కూడా మేము జాబ్ ఆఫర్ లెటర్ ఇచ్చే మేము బయటికి పంపుతాం. ఎవరైనా విద్యార్థి మాకు వద్దు అంటే, అతనైనా ఇంకా ఉన్నత విద్యకి ఏదైనా వెళ్ళాలి అనుకుంటే కనుక మేము వాళ్ళ వరకు కాకపోయినా మిగతా అందరికీ కూడా మేము ఎంప్లాయ్మెంట్ ఇచ్చే పంపిస్తాం. సుమారు మాకు 75 కంపెనీలతో, కార్పొరేట్ కంపెనీస్తో మాకు ప్లేస్మెంట్కి టైఅప్ ఉంది. నిన్నటి రోజున 2 days బ్యాక్ కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో 12 మంది విద్యార్థులను సెలెక్ట్ చేసుకోవడం. అలాగే ఈ సంవత్సరం మా డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు
270 మందికి మేము క్యాంపస్లో ప్లేస్మెంట్స్ ఇప్పించాం. అంతేకాకుండా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను మా కాలేజీతో టైఅప్ అయ్యి మొన్న 6 months బ్యాక్ క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తే 675 మందికి ఉద్యోగాలు, మా పిల్లలతో పాటు చుట్టుపక్కల ఉన్న పిల్లలందరికీ కూడా ఇక్కడ ఉపాధి అవకాశం కింద ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కూడా జరిగిందండి. మా కాలేజీలో కూడా ఏంటంటే మారుతున్న విద్యా విధానానికి అనుగుణంగా కొత్త కోర్సులు తీసుకురావడంతో పాటు విద్యార్థులు టెక్నాలజీ అప్గ్రేడ్ చేయిస్తూ కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చేస్తున్నాం. మీరేం చెప్తారు సార్, మీ కళాశాలలో ముందే సంక్రాంతి వచ్చింది, ఏ విధంగా? ముందుగా మీడియా మిత్రులకి ధన్యవాదాలు. ఒక ప్రోగ్రామ్ని సక్సెస్ అవ్వాలంటే మీ ద్వారానే అందరికీ ప్రజలకు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్పమైన పండుగ ఏదైనా ఉంటే సంక్రాంతి పండుగ. తెలంగాణకి మనకి డిఫరెన్స్ అది. అలాంటిది ఈ యొక్క సంక్రాంతి పండుగని మాతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మా మేనేజ్మెంట్ అందరం కూడా కలిసి చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఇది అభివృద్ధిలోకి వస్తుందే కానీ మర్చిపోయే పరిస్థితి తీసుకురారు. పాలకొల్లులో మనమే కాదు, మన పాలకొల్లు ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేస్తున్నారు. అందువల్ల ముందుగా పాలకొల్లు ప్రజలకి అలాగే మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తున్న మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.